ప్రైజ్ లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణాత. అయితే మనము నిన్నటి వరకు ఏం విని ఉన్నాము? ఆదికాండము 22 అధ్యాయముల వరకు విని ఉన్నాము. అయితే 23వ అధ్యాయం నుంచి చూస్తే షారా గారు కుమారుడును ఇసాక్ గారిని కంటారని మనం విని ఉన్నాము కదా. ఇంకా ఈ అధ్యాయంలో షారా గారు చనిపోతారన్నమాట. ఎన్ని సంవత్సరములకు అంటే 127 సంవత్సరములు బ్రతికి షారా గారు చనిపోతారు. షారా గారు చనిపోయిన తర్వాత వాళ్ళు కనాను దేశంలో హెబ్రోనను కిరియత్ అర్బాలు చనిపోయానండి. అప్పుడు చనిపోతే అబ్రాం గారు హేతు కుమారులను చూచి భార్యను పాతి పెట్టడానికి శ్మశాన భూమి ఇవ్వమని వాళ్ళని సాగిలపడి అడుగుతారండి. అబ్రాం గారు అడిగితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు లేదు అని చెప్తారు. అయితే లేదు అని చెప్పిన తర్వాత ఇక సాహోరు కుమారుడైనటువంటి ఎఫ్రోను పొలము చివరన సగం భాగం ఇస్తారు. అది కూడా ఎలాగూ డబ్బులకేనండి, ఊరకనే ఏమీ కాదు. అప్పుడు అబ్రాం గారు ఆ భూమిని 400 తులముల వెండి ఇచ్చి కొంటాడనమాట. కొనుక్కున్న తర్వాత అప్పుడు అబ్రాం గారు అంటారు, నేను చనిపోయినా కూడా తీసుకొచ్చి ఇక్కడే పాతి పెట్టాలని అబ్రాం గారు ముందుగానే చెప్తారన్నమాట. అలా ఈ అధ్యాయంలో హెబ్రోన్లో మమ్రే ఎదుట ఉన్న మకెల్పా అనేటటువంటి పొలం గుహలో శారా గారిని పాతి పెట్టారనమాట అబ్రాం గారు. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహాముకు స్వాస్థ్యముగా స్థిరపరచబడినట్లు మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ 23వ అధ్యాయంలో. ఇప్పుడు 24వ అధ్యాయంలో చూస్తే ఇంకా అబ్రాం గారు బహుకాలము గడిచినటువంటి వృద్ధుడైపోతాడు. అప్పుడు అబ్రాం గారు ఏమని అంటారంటే, అన్ని విషయంలో యెహోవా నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నా కుమారునికి నేను వివాహం చేయాలనుకుంటున్నానని తన పెద్ద దాసుడిని పిలిచి ఏం చెప్తారంటే, నువ్వు నా కుమారుడి కొరకు ఈ కనానీయుల్లో మాత్రం ఎవరిని చేసుకోవద్దు, వెళ్ళి నా బంధువుల యొద్ద వెళ్ళి నా దేశమును మీరు నా కుమారుడిని వివాహము చేసుకుంటకు ఒక కుమార్తెను తీసుకురమ్మని చెప్పి పెద్ద దాసుడైనటువంటి వ్యక్తిని పంపిస్తే ఆయన రమ్నాహరాంలో ఉన్నటువంటి నాహోరు పట్టణానికి వస్తారన్నమాట. అక్కడ నాహోర్ భార్య అయిన మిల్కా కుమారుడైనటువంటి బెతీయేలుకు పుట్టిన రిబ్కా అనే ఆమె కనపడిద్ది. ఆమె చాలా చక్కనిదన్నమాట. అయితే అబ్రాం గారు ఒక ప్రమాణం చేయించుకుంటాడు అనమాట పెద్ద దాసుడితో. నువ్వు వెళ్ళి దేవుడే నీకు చూపిస్తారు, నీవు వెళ్ళి నా కుమారుడికి ఎటువంటి ఆమె కావాలో దేవుడు చూపిస్తాడు, నా బంధువుల యొద్దకు వెళ్ళి స్వదేశమందున్న నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడునైన యెహోవాతోడని ప్రమాణం చేసి పంపిస్తారనమాట. పెద్ద దాసుడు కూడా ఇక అలాగే ప్రమాణం చేసి పంపిస్తారు. ఇక అప్పుడు ఎలా తెలిసిద్ది అని అంటే, అప్పుడు పెద్ద దాసుడు గారు అనుకుంటారనమాట, ఏమని, నాకును నా ఒంటెలకి నీళ్ళు ఎవరైతే పెడతారో ఆమెను దేవుడు ఏమిస్తాడేమో అని అనుకున్నప్పుడు రిబ్కా కడవ తీసుకుని వచ్చిద్దండి. వస్తే అప్పుడు ఆమె అనిద్దనమాట, నేను నీళ్ళు పోయినా అని అడిగిద్దనమాట. అప్పుడు అడిగితే ఇంకా సహోదరుడు ఏమనుకుంటాడంటే, ఈ 1/2 తులము ఎత్తుగల ముక్కు కమ్మిని ఆమె చేతులకి 10 తులముల ఎత్తుగల 2 కడియములను ఆమెకు పెడతారనమాట. ఎందుకు? ఈమె దేవుడు ఏర్పాటు చేసినటువంటి నా యజమాని కొరకు భార్య అని చెప్పి అతను కనుక్కుంటాడనమాట. అందుకని అలా చెప్తే ఇంకా వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎవరు కుమార్తెవు, ఎవరు మీ డీటెయిల్స్ ఏంది అని అడిగితే ఆమె చెప్పిద్ది అనమాట, నేను పెతూయేలు గారి కుమార్తెను అని. అలా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ దాసుడు ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడతారు. ఇక నువ్వు త్వరగా ఎలా వచ్చావు అని అంటే ఇక రిబ్కా గారు అడుగుతారనమాట. అలా రిబ్కా గారికి లాబాన్ అని ఒక సహోదరుడు ఉంటాడు. ఆ సహోదరుడితో మాట్లాడి అంతా చెప్తారు, వివరం అంతా. యజమానుడు వృద్ధాప్యంలో ఉన్నాడండి, యెహోవా ఆశీర్వదింపబడి ఒక కుమారుడిని ఇచ్చేశారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తనకు కలిగినది మొత్తము నా యజమానుడు తన కుమారునికి ఇచ్చేశారు. నా యజమాని భార్యకు
భార్యను కోసమని నేను ఇలా వచ్చాను, కనానీయుల్లో ఎవరిని తీసుకోవద్దని చెప్పారు. అందుకని నేను ఎవరి సన్నిధిలో అప్పుడు నా స్త్రీ నా ఎమ్మటే రాగదు అని అంటే గనక నేను ఎవరి సన్నిధిలో జీవించి ఉన్నానో ఆ యెహోవా నీతో తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయనుగా కానీ నన్ను పంపించారండి నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని భార్యను తీసుకురమ్మని. ఇక ఈ బాధ్యత నీదేనని చెప్పి పంపించినప్పుడు ఇలా జరిగింది మొత్తము లాబాను గారికి చెప్తే, ఇంకా మిల్కా నాహోరును కుమారుడు బెతూయేలు కుమార్తె అని చెప్పినప్పుడు ఆమె ముఖ్యకు చేతులకు కడియలకు పెట్టి పంపిస్తారు కదా దాసుడు గారు. పంపించినప్పుడు ఇంకా లాబాను అనమాట బెతూయేలుతో అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పలేము. రెబ్కా నీ ఎదుటే ఉంది కాబట్టి మీరే అడగండి అని చెప్తే, ఇంకా యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరం ఇస్తారండి. ఇంకప్పుడు అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకి ఏం చేస్తారు, సాష్టాంగ నమస్కారము చేస్తారనమాట. సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఇంకా ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకి ఇస్తారు. మరియు ఆమె సహోదరునికి తల్లికి కూడా విలువైనటువంటి వస్తువులు కూడా ఇచ్చినట్లు మనము చూడవచ్చు అనమాట ఈ అధ్యాయంలో. ఇక అతనితో కూడా ఉన్న మనుషులందరూ కూడా ఇక ఆ రాత్రి అక్కడే ఉండి బస చేసి సేద తీర్చుకున్న తర్వాత ఉదయమున లేచినప్పుడు ఇక యజమాని యొద్దకు నన్ను పంపించడని చెప్పినప్పుడు లాబాను గారును బెతూయేలు గారితో ఇక సహోదరు దగ్గరికి వెళ్ళి నీ చిన్నదాని 10 దినములైన మా యొద్ద ఉండనివ్వండి, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చు అనగానే అప్పుడిక యెహోవా నా ప్రయాణమును సఫలం చేశారు కాబట్టి తడవు చేయక నన్ను పంపించండి, నా యజమాని యొద్దకు వెళ్ళేదనని చెప్తారన్నమాట. ఎవరు, అబ్రాం గారి పెద్ద దాసుడు. ఇక అలా చెప్పినప్పుడు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమందోనని తెలుసుకోమని చెప్తారు. అప్పుడు రిబ్కా పిలిచి ఏమండిద్దంటే ఈ మనిషితో కూడా వెళతావా అని అంటే వాళ్ళు, కాబట్టి ఇక సహోదరి రిబ్కా ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు ఇక రిబ్కాతో ఏమంటే మా సహోదరి అని వారు దీవిస్తారనమాట రిబ్కా గారిని వెళుతుందని. ఏమని, నీవు వేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు నీ పగవారు నీ గౌనిని స్వాధీనపరచుందరు గాక అని దీవించి పంపిస్తారనమాట. ఇక రిబ్కా ఆమె పనికత్తులు కూడా ఒంటిలెక్కి ఆ మనుషుని వెంపటే వెళతారనమాట. వెళ్ళినప్పుడు ఇక ఇస్సాకు గారు ఎక్కడ ఉంటారు, బెయర్ లహోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉంటారనమాట ఇస్సాకు గారు. ఆ సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఉంటారనమాట. అప్పుడు కళ్ళెత్తి చూస్తే పైకి ఒంట్లు కనపడతా ఉంటాయి. అప్పుడు అటు నుంచి రిబ్కా గారు కళ్ళెత్తి చూసినప్పుడు ఒంట్ల మీద నుండి ఆమెను అడిగిద్ది అనమాట. పొలంలో నడుస్తున్నటువంటి ఆ మనుషుడు ఎవరిని అడగా అప్పుడు దాసుడు అంటారు, అతను మా యజమాని అని చెప్పగానే రిబ్కా గారు ఏం చేస్తారు, ముసుగు వేసుకుంటారనమాట. అంటే పెళ్ళి అవ్వకుండానే చూడకూడదు అన్న ఉద్దేశంతో అనమాట. ఇక అప్పుడు ఆ దాసుడు ఇక అక్కడ జరిగింది మొత్తం వచ్చి ఇస్సాకు గారితో చెప్తే ఇస్సాకు తన తల్లి అయిన షాడా గుడారంలోనికి రిబ్కా గారిని తీసుకొని వెళతారు. ఇక తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యిద్ది అనమాట. అంటే పెళ్లి చేసుకొనగా అతనికి భార్య అయినది. ఇక అతడు ఆమెను ప్రేమించినప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందుతాడనమాట. అందుకని ఈ 24వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. ఇస్సాకు గారికి ఎవరు, రిబ్కా గారు భార్యగా పొందినట్లు. అది ఆమెకు ఏమని దీవించారు, తన కుటుంబీకులైనటువంటి వారు వేవేలకు తల్లి అవుతావని కూడా దీవించినట్లు మనము చూడవచ్చు. ఇలాగే మన జీవితంలో కూడా ఏ విషయంలోనైనా దేవుని ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే ఏదైనా జరిగేది. దేవుని ప్రణాళికను ఎవ్వరూ మార్చలేము. దేవుని ఏమి చేసినను అంతా మన మంచికేనమాట. కాబట్టి రిబ్కా గారు ఏ విధంగా వేవేలకు తల్లేటటువంటి దీవెనలు పొందుకుందో అలాగే మనము కూడా మన జీవితంలో దేవుడు చేసేటటువంటి ప్రతి మేలును మనము కూడా పొందుకునే విధంగా ఆయన ఇష్టానుసారంగా జీవించే రీతిగా మనము ఉండాలన్నమాట. కాబట్టి ఈ 2 అధ్యాయములు శారా గారు చనిపోయిన తర్వాత స్థలము కొనుక్కొని అబ్రాం గారు సమాధి చేసినట్లు మనం విని ఉన్నాము. ఇక అబ్రాం గారు వృద్ధాప్యంలో వచ్చేసరికి తన కుమారునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు తన పెద్ద దాసుడిని పిలిచి ప్రమాణం చేయించుకొని ఇక నాహోరు పట్టణంకి వెళ్ళినప్పుడు ఇక లాబాను గారు బెతూయేలు కుమార్తె అయినటువంటి రిబ్కా గారికి లాబాన్ అనేటటువంటి సహోదరుడు ఉంటారు.
ఇక అక్కడ జరిగిన విషయం అంతా వచ్చి మళ్ళీ ఇస్సాకు గారికి చెప్పినప్పుడు ఇస్సాకు గారు తన అమ్మగారైనటువంటి షారా గారి యొక్క గుడారంలోకి ఆమెను తీసుకొని పోయి పరిగ్రహింపగా పెళ్ళైపోయినట్లు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయినట్లు, అతడు ఆమెను ప్రేమించినట్లు మనము ఈ 24వ అధ్యాయంలో చూసిన వారమై ఉన్నామన్నమాట. అలాగే దేవుడు కూడా మనందరి జీవితములలో తగిన సమయమందు ప్రతి ఒక్క మేలును మనకు కూడా అనుగ్రహించి ఆయన దీవెనలు పొందుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.